హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మ్యాడ్ విత్ టాక్స్. ఇవాళ వరలక్ష్మి వ్రతం అండ్ ఇవాళ ఇంకొక స్పెషల్ కూడా ఉంది, అది మా పెళ్లి రోజు. అయితే టెంపుల్కి వెళ్దామని నేను 2 o'clock లేచిన, ఇప్పుడు 3 అవుతుంది. నేను లేచిన కానీ వాళ్ళు ఇంకా లేవనే లేదు. కన్నా హ్యాపీ యానివర్సరీ. లే టెంపుల్కి వెళ్దాం, లే టెంపుల్కి వెళ్దాంలే, టైం అవుతుంది. 7 కా ఎంతమంది ఉంటారో తెలుసా ఇవాళ వరలక్ష్మి వ్రతం. లే ఏమన్నా తెలిసిన ఆయన పోదంతి ఎట్టిన విధంగా లే బ్రష్ అయిపోలే. సరే ముందు హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాడ్ విత్ టాక్స్. ఇది నిన్నటి వీడియో కానీ ఇవాళ పోస్ట్ చేస్తున్నా, అనుకోని కారణాల వల్ల లేట్ అయింది. నిన్న మా వెడ్డింగ్ యానివర్సరీ ఇంకా వరలక్ష్మి వ్రతం 2 ఒకటే రోజు వచ్చినాయి కాబట్టి మేము అమ్మవారి టెంపుల్, భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వెళ్దామని పొద్దున్నే లేచి రెడీ అయ్యి ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి వెళ్దామని రెడీ అయినాం. నేను రెడీ అయినా కానీ ఇంకా మా పాప మా ఆయన అయితే రెడీ కాలే. మా ఆయనేమో వీడియో తీస్తుండు, ఆమెమో తీయకని ఏడుస్తుంది. వీడియో తీస్తుంటే ఇంకా ఎక్కువ ఏడుస్తుంది. ఇంట్లో పూజ చేసుకొని మా ఆయన దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని మేమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయినాం. టెంపుల్కి అసలు ఎంతమంది ఉంటారో అని ఎక్స్పెక్ట్ చేసినాం. పోయినసారి ఇట్లనే వరలక్ష్మి వ్రతంకి ఎంత మార్నింగ్ వెళ్ళినా కూడా చాలా మంది ఉండే, అసలు దర్శనానికి మాకు 2 hours పట్టింది పోయినసారి. ఈసారి కూడా ఎంతమంది ఉంటారో అని ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయినాం, కానీ దర్శనం బాగా జరిగింది. మేము అంతా ఎర్లీగా వెళ్ళినాం కాబట్టి మాకైతే అమ్మవారికి అభిషేకం చేసే టైంకి అయితే మేము అందినాం. చాలా బాగా అనిపించింది. ఎప్పుడు అభిషేకం జరిగే టైంకి అయితే మేము వెళ్ళలేదు, కానీ ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి చాలా బాగా అనిపించింది. మధ్యలో ఆగి కొబ్బరికాయ పూలు తీసుకొని అయితే వెళ్ళినాం. అక్కడ కొబ్బరికాయ తీసే అయ్యప్ప స్వామి మాకు మాట్లాడుతున్నాడు, మాకు ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది అని అంటే ఓకే సబ్స్క్రైబ్ చేసుకుంటా అని మాట్లాడిండు. ఫ్రీగా పూలు కూడా ఇచ్చిండు. అవి నిన్న బిడ్డ పెట్టిన, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఉన్నాయని మా పాపకు పెట్టినాం. ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయినాం. అసలు భక్తులు లేరు, ఇప్పుడిప్పుడే అంటే మేము వెళ్ళినాక మా దర్శనం కంప్లీట్ అయినాక వస్తున్నారు అందరూ, ఒకరు వెనకాల ఒకరు వస్తున్నారు. మాకైతే చాలా బాగా దర్శనం అయింది. లోపల అమ్మవారికి అయితే అభిషేకం జరుగుతుంది. అందరూ అభిషేకం జరుగుతుందని అక్కడ తెలిసినప్పుడు అందరూ అయితే ఒకటే ఫాస్ట్గా నడుస్తున్నారు, చూడాలి అని. సేమ్ కరెక్ట్ టైంకి మేము కూడా అభిషేకం టైంకి అందినాం. చిన్న క్లిప్ అది వీడియోలో అయితే తీయొద్దన్నారు, కానీ చిన్న క్లిప్ అయితే తీసినాం. ఇక దర్శనం కంప్లీట్ అయినాక కొబ్బరికాయ కొట్టుకొని తిని కొద్దిసేపు అమ్మవారి సన్నిధిలో అలా కూర్చొని అయితే వచ్చినాం. మేము బయటికి వస్తున్నాం. ఇక ఒకరికొకరు జనాలు వస్తూనే ఉన్నారు. వాళ్ళ కోసం చాలా మంది వస్తారని ఆల్రెడీ అక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా చేసి పెట్టారు. ఇక కంప్లీట్ అయినాక అక్కడ నుంచి బయటకు వచ్చినాక అడుక్కునే వాళ్ళకు నా బిడ్డతో డబ్బులు ఇప్పిస్తున్నాడు మా ఆయన, పాపతో ఇప్పిస్తున్నాడు. ఆమె డబ్బులు ఇచ్చినప్పుడు ఆమె మంచిగా చదువుకో బిడ్డ, మంచిగా చదువుకో అని దీనిస్తాను. ఫ్రెండ్స్ చాలా బాగా అయింది దర్శనం. అభిషేకం టైం అందినాం మేము, చాలా అంటే చాలా బాగా అయింది. 6 o'clock పోతే మంది కూడా ఎక్కువ లేరు. 6 o'clock 5కే వచ్చినాం మేము. మంది ఇప్పుడిప్పుడే వస్తున్నారు, కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. మరొకసారి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అలాగే మా పెళ్లి రోజు, సో 2 కలిసి వచ్చినాయి ఈ రోజు. మేము పోతున్నప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ రోడ్డు పొంత మొత్తం వినాయక చవితి దగ్గరకు వచ్చిందని ఎక్కడ చూడు వినాయకుని విగ్రహాలే ఉన్నాయి మొత్తం. అసలు రోడ్డు పొడుగుతూ అవే ఉన్నాయి, ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క స్టైల్లో ఉంది. మంచిగా అనిపించింది వాటిని చూస్తుంటే. వీడియోని ఇక్కడి దాకా చూసారు, చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.